ఈ బిల్లుకు వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, గల్లీలో, గ్రామంలో, మండలంలో, అదే రకంగా అసెంబ్లీలో, జిల్లాలో, రాష్ట్రంలో ప్రజల ముందు ప్రజలతో ఉద్యమం చేసి ఈ ప్రభుత్వాన్ని తల వంచి ఈ బిల్లుని వెనక్కి తీసుకునేటట్టు చేయాలనే విషయాన్ని ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. ఇవాళ పేపర్లో చూసిన తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ రకంగా అయితే రైతులకు వ్యతిరేకంగా 4 బిల్లులు తీసుకొని వచ్చారు బీజేపీ మోడీ ప్రభుత్వం, ఆ 4 బిల్లుల మీద 2 సంవత్సరాలు రైతులు ఉద్యమాలు చేసి దాన్ని వ్యతిరేకిస్తే చివరికి మోడీ గారు రైతులందరికీ క్షమాపణ కోరుకొని ఆ 4 బిల్లులు వెనక్కి తీసుకున్నారు. ఏ రకంగా అయితే ఆ 4 బిల్లుల్ని వెనక్కి తీసుకున్నారో మోడీ గారు, అదే రకంగా ఈ మన్రేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ను కూడా మళ్ళీ పునరుద్ధరిస్తూ వారు పెట్టినటువంటి జీరామ్జీ బిల్లుని వెనక్కి తీసుకుంటారని, తీసుకున్నంత వరకు పోరాటం చేయాలని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఈ సమస్య ద్వారా భారతదేశంలో ఉన్న అత్యంత పేదరికంతో బాధపడుతూ రోజువారీ భోజనం కూడా దొరకని పరిస్థితుల్లో వారికి పని కల్పించి వారు రోజు తినేటటువంటి ఏర్పాటు చేసిన వాళ్ళ నోటి దగ్గర భోజనాన్ని గుంజుకునేటటువంటి ఈ బిల్లుని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. 60-40 అని మీరు చెప్పినట్టు పెడితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు వారిచ్చిన హామీలను అమలు చేయడానికి కావలసిన బడ్జెట్ లేక తలకిందులవుతున్నారు. మళ్ళీ మీరు పెట్టినట్టు 60-40 అంటే రాష్ట్ర ప్రభుత్వాలు 40% పెట్టలేదని మీరు 60% ఇవ్వకుండా ఉంటే ఆ 60 ఉండదు, ఈ 40 ఉండదు, చివరికి నష్టపోయేది పేద ప్రజలు. ఆ పేద ప్రజలకి తిండి లేకుండా చేసేటటువంటి బిల్లే ఈ జీరామ్జీ బిల్లు. ఈ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా అలయన్స్లో ఉన్న పార్టీలన్నీ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. అందరి సహకారంతో అందరం కలిసి ఈ ప్రభుత్వం మెడలో ఉంచి ఈ బిల్లుని వెనక్కి తీసుకునేటట్టు ప్రజలకు క్షమాపణ చెప్పేంత వరకు పోరాటాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పారు ఈ బిల్లులో, అగ్రికల్చర్ సీజన్ అప్పుడు 60 రోజులు ఈ జీరామ్జీ బిల్లుని అమలు చేయమని అన్నారు. అగ్రికల్చర్ సీజన్ 60 రోజులు పని అందరికీ దొరకకుండా దొరకని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో పని కావాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత లేకుండా చేసుకున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అడిగేది ఏంటంటే అగ్రికల్చర్ సీజన్ అప్పుడు ఆ అగ్రికల్చర్కి సంబంధించిన పనులు చేసిన వారికి కూడా ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో కూలీ ఇస్తే అటు రైతులకు ఉపయోగపడుతుంది, ఇటు కార్మికులకు ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఇది కూడా ఈ ప్రభుత్వం ఒప్పుకోకుండా ఆ బిల్లుని పాస్ చేశారు. ఇవాళ ఏదో పేపర్లో చూశాను, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మేము పెట్టిన బిల్లే గొప్పది, మేము పెట్టిన బిల్లు వల్ల కార్మికులకి రైతులకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. పార్లమెంట్ లోపల సమాధానం చెప్పేటప్పుడు ఏం చెప్పారో అదే వారు వ్యాసం ద్వారా దేశ ప్రజలకు కూడా చెప్పారు. ఏ రకంగా ఉపయోగపడుతుందో వారు చెప్పలేకపోయారు. అది పూర్తిగా ఫెయిల్ కావటమే కాకుండా ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని
దాన్ని అస్సలు జరగ